కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమంలోని తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడ్ల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమమును నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించెదరు. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయవాడా, వాడిగల మంగలి కత్తివలె నీ నాలుక నాశనము చేయ నుద్దేశించున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలం నిన్ను అణగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలం చేయను. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో, దేవుని తమకు దుర్గంగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకునేవాడు వీడే అని చెప్పుకొనుచు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరినూ చెడియున్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలియలేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇజ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా,
నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవినిబెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణములైన బలులను నేను నీకు అర్పించదును. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారే నన్ను హింసించున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గొవ్వవలే నాకు రెక్కలు నెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించిందునే అనుకొంటిని. పట్టణంలో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయవారిని నిర్మూలం చేయము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారి పట్టణపు ప్రకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. వారి మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన యెడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టి పడువాడు నా యందు పగపట్టినవాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోవు ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక. సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనము వారి నివాసంలో వారి అంతరంగమునందున్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును. యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలాత్కారం చేదురు. తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీ వారిని పడవేయుదువు. రక్తాపరాధములను వంచకులను సగము కాలమైన బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మికించి ఉన్నాను. కీర్తన గ్రంథము 56వ అధ్యాయము. దేవా, నన్ను కర్ణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచిన వారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపుగూడి పొంచిందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలను కనిపెట్టుదురు. తాము చేయు క్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనులను అణగొట్టుము.
నా సంచారములను నీవు లెక్కించున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవలిలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమును నున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మికించి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగముల నర్పించెదను. కీర్తనలు 57వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నా ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడి నిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకే వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిర్భరముగా నున్నది. దేవా, నా హృదయము నిర్భరముగా నున్నది. నేను పాడుచు స్తుతిగానం చేసేదను. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి. నేను వేకునే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనముల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నేను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడి నిమ్ము. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడని అబద్ధంలాడుచు తప్పిపోదురు. వారి విషయము నాగుపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించును, వారి స్వరము తనకు వినబడినట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాములే వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగొట్టుము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కృంగిపోయిన నత్తవలె నుందురు, సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు. నా కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చనిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెరగగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగ్గా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తుల రక్తంలో వారు తమ పాదములను కడుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో నున్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము. నా దేవ, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధముల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయవలనని వారు పొంచున్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమము లేకునను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకే మేల్కొనుము. సైన్యములకు అధిపతికు యెహోవావైన దేవా, ఇశ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలంలో వారు మరలా వచ్చెదరు. కుక్క వలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు.
వినువారెవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రొక్కుదురు. వారి పెదవుల్లో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా దేవుడే తన కృపతో నన్ను కలుసుకొనును. నా కొరకు పొంచున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలైనగా నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో. నా కీడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదరు చేసి అణగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టియు, వారి నోటి పాపమును బట్టియు, వారు పలుకు శాపములను బట్టియు, అబద్ధములను బట్టియు వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక. కోపము చేత వారిని నిర్మూలం చేయము. వారు లేకపోవునట్లు వారిని నిర్మూలం చేయము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బోధిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరల వచ్చెదరు. కుక్కవలే మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదురు. తృప్తి కలగని ఎడల రాత్రి అంతయు అగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రమముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోప్పడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేతివి. తూలునట్లు చేయి మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తుల వారికి నీ ఒక ధ్వజం నిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించేదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కును పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహ ధ్వని చేయము. కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోము మీదకి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము సూర్యకార్యములు జరిగించదము. మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే.